నేటి వాగ్దానం ఇర్మీయా గ్రంథం 39:17 మీరు భయపడు మనుషుల చేతికి నేను మిమ్మల్ని అప్పగింపను అన్నాడు. ఈ ఆత్మీయాత్రలో ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు పలు విషయాలు మనల్ని భయపెడుతూ ఉంటాయి. కొందరు మనుషులు కూడా మీ మీద తిరగబడే విధంగాను, భయపెట్టేవారుగాను, ఇతరులను బాధ పెట్టేవారుగాను, కొందరు క్రూరులుగాను, కఠిన హృదయం కలిగి కర్కశకులుగా జీవిస్తూ ఇతరులను వేధిస్తూ ఉంటారు. మీకు కీడు చేయాలని తలపెడుతూ రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ విషయంలో ప్రభు ఏమంటున్నాడంటే, మీరు ఏ మనుషులకైతే భయపడుతున్నారో, ఏ మనుషులైతే మిమ్మల్ని భయపెడుతున్నారో వాళ్ళ చేతికి నేను మిమ్మల్ని అప్పగింపును అన్నాడు. గాడ్ విల్ నెవర్ హ్యాండ్ ఓవర్ యువర్ సెల్ఫ్ టు యువర్ ఎనిమీస్. నీ శత్రువుల చేతికి మిమ్మల్ని అప్పగింపకుండా కాపాడగల శక్తిమంతుడైన దేవుడు. ఆయన ఇచ్చిన వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి. కొందరు ఇబ్బంది పెట్టాలనే ఉంటారు, కొందరు నిందిస్తారు, అవమానపరుస్తారు. వాళ్ళ చేతికి, వాళ్ళ తీర్పులోకి మిమ్మల్ని వెళ్ళనీయకుండా ప్రభు కాపాడుతాను వాగ్దానం చేశాడు. మిమ్మలను, మీ కుటుంబాన్ని, మీ పిల్లలను కూడా ఏ కీడులో పడిపోకుండా కృపగల దేవుడు కాపాడును గాక. పాత నిబంధనలో మనం గమనిస్తే అబ్రహాం యొక్క సంతానాన్ని కానీ, ఇజ్రాయేలులను బహుగా భయపెట్టాలని, పీడించాలని, బాధించాలని ఎంతోమంది ప్రయత్నించారు. అందులో ఒకడు ఫరో. శత్రులు వారిని తరుముతూ వస్తుండగా మరి వారికి ముందుకు వెళ్ళడానికి మార్గం లేనప్పుడు ఎర్ర సముద్రం ఎదురుగా ఉంది, వెనక్కి తిరిగిపోదామంటే శత్రువుల చేతులు చిక్కుంటారు. పొదునైన ఆయుధాలతో భయంకరమైన సైన్యం పరుగులు తీస్తూ వస్తుంది. ఏం చేయాలో, ఎటు పోవాలో అర్థం కాని పరిస్థితుల్లో కరములెత్తి దేవుని దగ్గర మొరపెడతారు. దేవా, మా సహాయం నీవే, మమ్మల్ని కాపాడువాడు నీవే, మా శత్రువులు మమ్మల్ని నశింపు చేయడానికి వస్తున్నారన్నప్పుడు ప్రార్థిస్తున్న ఇజ్రాయేలుకు దేవుడు ఒక అద్భుతమైన ద్వారం తెరుస్తాడు. ఇది నిర్గమకాండం 14:15 ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి ఆయన ఆ మార్గం గుండా వారిని నడిపిస్తాడు. వారు తప్పించుకుని వెళ్ళిపోతూ ఉండగా శత్రువులైనటువంటి ఫరో సైన్యం అంతా ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చి దేవుని ప్రజల కొరకు ఏర్పాటు చేసిన అదే మార్గంలో వాళ్ళు కూడా ప్రవేశిస్తారు. మోషే భక్తుని దగ్గర అంటారు, అయ్యా, శత్రువులు మా మీదకి ఈ దేవుడు ఏర్పాటు చేసిన ఈ మార్గంలో కూడా వాళ్ళు వచ్చేస్తున్నారు అన్నప్పుడు భయపడకండి, దేవుడు విడిపిస్తా అన్నాడు. ఎలాగో తెలుసా? వీళ్ళు సముద్రం దాటారు, వాళ్ళంతా సముద్రంలో ప్రవేశించి అదే మార్గంలో పరిగెట్టుకుంటూ వీళ్ళని పట్టుకోవడానికి వస్తున్నారు. వాళ్ళ సైన్యం మొత్తం సముద్రంలో దిగిన తర్వాత దేవుడు సముద్రానికి ఆజ్ఞాపించాడు, కలిసిపోవే అన్నాడు. అంతే, అటువైపు ఇటువైపున జలాలు మొత్తం కూడా కలిసిపోయాయి ఒకేసారి. ఆ జల సమాధి అయిపోయారు. నశింపు చేయడానికి ప్రయత్నించిన ప్రయత్నం అంతా విఫలం అయిపోయింది. దేవుని యందు భయభక్తి కలిగిన ఆత్మీయులారా, విశ్వాసంతో ప్రార్థించండి. మిమ్మల్ని భయపెట్టే మనుషుల చేతికి ఆయన మిమ్మల్ని అప్పగింపడు. ఇది సత్యం. విశ్వసించండి, ప్రార్థించండి, దేవుని యందు భయభక్తి కలిగి దేవుని దగ్గర మొరపెట్టండి. ఖచ్చితంగా ప్రభు మీ పట్ల కనికరం చూపి కాపాడును గాక. ఒక కీర్తన పాడుకుందాం పిల్లలు. నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా పక్షమున నిలచువాడవే, నా పక్షమున నిలచువాడవే, నా దైవము నీవేసయ్యా, యేసయ్యా, 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 కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే. అవును పిల్లరా, మిమ్మల్ని భయపెట్టే మనుషుల చేతికి మిమ్మల్ని అప్పగించకుండా దేవుడు కాపాడుతాను వాగ్దానం చేశాడు. కొందరు మిమ్మల్ని తరుముతున్నారా, కొందరు మిమ్మల్ని బాధ పెడుతున్నారా, భయపెడుతున్నారా, మిమ్మల్ని ఏదో విధంగా హింసించాలని, బాధించాలని, మిమ్మల్ని అవమానపరచాలని, మీ అంతు చూస్తామంటున్నారా, వారి విషయమై దేవుని సన్నిధిలో ప్రార్థించండి. మీరు క్షమించి ప్రార్థన చేయండి. ప్రభువా, వారి పేర్లు పెట్టి మరీ ప్రార్థన చేయండి. వారిని క్షమిస్తున్నామయ్యా, వారు ఉట్టి పుణ్యానికి మా మీదకి వస్తున్నారు, వారిని మేము మనసారా క్షమిస్తున్నాం, మీ చేతికి అప్పగిస్తున్నామని ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని వారి చేతిలో పడకుండా తప్పించి కాపాడి మిమ్మల్ని, మీ కుటుంబాలను నిలబెట్టునుగాక. మనుషులే కాదు, కొన్నిసార్లు స్థితిగతులు, పరిస్థితులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆ సమయంలో కూడా ప్రార్థించండి. మిమ్మల్ని భయపెట్టు వాటికి దేనికి మీరు భయపడుతున్నారు? రోగానికి భయపడుతున్నారా, సమస్యకు భయపడుతున్నారా? ఒకవేళ క్యాన్సర్, టీబీ, ఆస్మా, రకరకాల వ్యాధులు ఈ లోకంలో మనుషులను బాధిస్తున్నాయి. అనేక విధాలైన వ్యాధులకు, మీరు భయపడేటువంటి సమస్యలకు, మీరు భయపడుతున్నటువంటి మనుషుల చేతికి దేవుడు మిమ్మల్ని అప్పగించకుండా కాపాడబోతున్నాడు. ఆయన కృప చూపి నడిపించు దేవుడు.
ప్రార్థించడం మానకండి, విశ్వాసం ఉంచి దేవుని మార్గంలో జీవించండి. ఆయన అడుగుజాడలో జీవిస్తున్నప్పుడు ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ప్రభు మీ పట్ల నెరవేరుస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ యందు భయభక్తి కలిగి ప్రార్థిస్తున్నా. నీ ప్రజలను కాపాడగల శక్తిమంతుడు నీ నామములో ప్రార్థన చేస్తున్నాను. నీ ప్రజలందరినీ దర్శించండి. మేము భయపడు మనుషుల చేతికి మమ్మల్ని అప్పగించకుండా కాపాడుతానన్నావు. ఎవరైతే నీ ప్రజలను బాధిస్తున్నారో, వేధిస్తున్నారు, బాధ పెడుతున్నారు, భయపెడుతున్నారు, వారి చేతుల్లో పడకుండా నీ ప్రజలను కాపాడుతారన్న వాగ్దానము మీరు ఈ ఉదయకాలం నెరవేరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సోదరులో ప్రవేశించకుండా మీతో మెలకుగా ఉండి ప్రార్థన చేయమన్నావు. మెలకుగా ఉండి ప్రార్థించే అనుభవాన్ని వీరికి దయచేయండి. మీరు ఇళ్లలో గొప్ప కార్యములు జరిగించండి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలుగా ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైన, ఆకాశ మార్గమైన, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, ఈ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఇప్పటికే ఎందరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, సమస్యల్లో చిక్కబడ్డారో, మరి వారి బలాత్కారుల చేతిలో చిక్కబడి ఉంటే వారికి విడుదల ప్రకటిస్తున్నాను, సమాధానాన్ని ప్రకటిస్తున్నాను, నెమ్మదిని ప్రకటిస్తున్నాను. శాంతి సమాధానాలు కలిగి విడుదల పొంది ప్రభు కొరకు గొప్ప సాక్షులుగా వీరు నిలబెట్టి వాడుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు కృప మీకు తోడే ఉండుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వాగ్దానం విని ఊరుకోవద్దు. వాగ్దానం విన్నాక ఆమెన్ చెప్పి ఇతరులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఈ దేవుని మాటలు అనేకులకు చేరవేయండి. మరి ఈరోజు బర్త్డే ఉన్నటువంటి వారి హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. ప్రభు కృప మీకు దయచేసి, దయాకిరీటం ధరింపు చేసి, ఆయుర ఆరోగ్యమైన ప్రభు మీకు అనుగ్రహించును గాక. వాగ్దానము సామెత 9:11 వచ్చిన, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. ఫర్ త్రూ మీ యువర్ డేస్ విల్ బి మెనీ. అనేక సంవత్సరాలు దేవుడు మీకు దీర్ఘాయుష్నిచ్చి బలపరచును గాక. దైవ జ్ఞానం మీకు కలుగును గాక. వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. వి విష్ యూ హ్యాపీ యానివర్సరీ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ద ప్రామిస్ ఆఫ్ గాడ్ ఫర్ యూ, Proverbs chapter 8:17. ఐ లవ్ దోస్ హూ లవ్ మీ అండ్ దోస్ హూ సీక్ మీ ఫైండ్ మీ. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. మీరు జాగ్రత్తగా వెతకండి, ప్రభు మీరు కనుక్కుంటారు. ప్రభుని మీరు కనుక్కుంటారు. ప్రభు మిమ్మల్ని తనకు తాను మిమ్మల్ని ప్రత్యక్షపరుచుకుంటాడు. ఆయన ప్రేమ అనురాగాలు మీ ఇంట్లో ఉండాలి. లవ్ అండ్ ఎఫెక్షన్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. Let the peace of Christ rule over your house. Let the Lord Jesus Christ be Lord over your family life, your personal life, your financial. మీ ఆర్థిక విషయాల్లో, మీ కుటుంబ జీవితంలో, మీ దాంపత్య జీవితంలో కూడా ప్రభువే, యేసే మీకు ప్రభు అయి ఉండి మిమ్మల్ని దీవించి నడిపించును గాక. ఎన్నో యానివర్సరీలు చేసుకునే కృప ప్రభు అయిన యేసు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.